బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. ఎమ్మెల్యే దానం నాగేందర్ను అనర్హుడిగా ప్రకటించాలని మహేశ్వర్ రెడ్డి పిటిషన్ వేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ మారలేదని ఈ నెల 11న స్పీకర్ తీర్పునిచ్చారు. స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఏలేటి ఆశ్రయించారు. దీంతో తీర్పును క్యాష్ చేయాలని కోరారు. బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. ఎమ్మెల్యే దానం నాగేందర్ను అనర్హుడిగా ప్రకటించాలని మహేశ్వర్ రెడ్డి పిటిషన్ వేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ మారలేదని ఈ నెల 11న స్పీకర్ తీర్పునిచ్చారు. స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఏలేటి ఆశ్రయించారు. దీంతో తీర్పును క్వాష్ చేయాలని కోరారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. దానం నాగేందర్ పార్టీ మారలేదని స్పీకర్ ఇచ్చిన తీర్పుపై తెలంగాణ హైకోర్టులో ఏలేటి మహేందర్ రెడ్డి పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఎందుకంటే స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన తీర్పును క్రాష్ చేయాలని చెప్పి కూడా ఏలేటి మహేందర్ రెడ్డి యొక్క పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ రోజు హైకోర్టులో విచారణ కొనసాగనుంది. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపు తీర్పుపై స్పీకర్ నిర్ణయాన్ని కోర్టులో వేసిన బీజేపీ సంబంధించిన ఎమ్మెల్యే గత ఏడాది ఏప్రిల్ 23న ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేశాడు. అంతేకాకుండా 2025 ఏప్రిల్ 23 నుంచి కూడా దానం నాగేందర్ ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని చెప్పి కూడా బీజేపీ నేత యొక్క పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే ఇప్పటికే సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి 4 లక్షల ఓట్లు కూడా అతనికి వచ్చాయి. కాబట్టి దీనికి సంబంధించి అనర్హుడిగా చేయాలని చెప్పి కూడా దీనికి సంబంధించి పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ రోజు తెలంగాణ హైకోర్టులో యొక్క పిటిషన్ పై వాదనలు కొనసాగుతాయి. అయితే యొక్క వాదనలు ఏ విధంగా కొనసాగుతాయి అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ పవన్.